ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. ఇవాళ మనము చైనీస్ ఇన్ఫ్లుయెన్స్తో చేసుకునే ఫ్రైడ్ రైస్ ఒకటి చేసి పెడుతున్నానండి. క్విక్ రెసిపీ ఇది, తొందరగా చేసేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే కొద్దిగా కూరగాయలు కోసుకోవడం ఒక్కటే టైం పట్టేది. ఇందులో అన్నం వండుకొని కూరగాయలు కోసుకోవాలి. ఇది నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ వేసి చేసుకోవచ్చు. ఎగ్ కానీ కుక్డ్ చికెన్ కానీ వేసుకోవచ్చు. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ కాదు వెజిటేరియన్ అంటే అవన్నీ లేకుండా కూడా చేసుకోవచ్చు. సో ఇది బోత్ నాన్ వెజిటేరియన్ అండ్ వెజిటేరియన్ అండ్ నెగిటేరియన్ రెసిపీ. వెళ్ళి రెసిపీ ఎలా చేసుకుందామో చూసేద్దామా. ఇదండి, ఫస్ట్ నేను కొద్దిగా ఎగ్ బుర్జీ లాగా చేసుకుంటున్నాను. ఇది మీరు ప్యాన్లో డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు, కానీ అప్పుడు వెజిటేరియన్స్ తినరు కాబట్టి నేను మీకు ఫస్ట్ ఎగ్ బుర్జీ వేరే ప్యాన్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇందులో నేనేమీ లేదు, కొద్దిగా కొద్దిగా ఉప్పు, కొంచెం మిరియాల పొడితో బీట్ చేశాను ఎగ్స్ని. ఇది మీరు ఒకవేళ నాన్ వెజిటేరియన్ అయితే ఇంకో ప్యాన్లో చేసుకునే అవసరమే లేదు. శుభ్రంగా ఆ ప్యాన్లోనే దీంతోనే మొదలెట్టండి. దిస్ షుడ్ బి యువర్ ఫస్ట్ స్టెప్. ఒకవేళ మీరు అది తీసి పక్కకు పెట్టుకోండి, కాకపోతే అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి. అంత సింపుల్ అండి. చూసారా, 2 minutesలో అయిపోయింది. సో వీఆర్ డన్ విత్ దిస్. సో ఇది అయిపోయింది కదా, నేను ఇంకో పాన్ పొయ్యి మీద పెట్టుకుంటాను. సో మనం ఇప్పుడు మళ్ళీ మొదలెడదామండి. కొద్దిగా విల్ టేక్ అబౌట్ 2 teaspoons ఆఫ్ ఆయిల్, 2 teaspoons to 1 tablespoon అనుకోండి, డిపెండింగ్ ఆన్ హౌ మచ్ ఆయిల్ యూ కెన్ హ్యావ్ ఆర్ యూ లైక్ హ్యావింగ్. యాజ్ యూజువల్ మన చైనీస్ అయినా కూడా ముందు గార్లిక్, జింజర్, కూసినన్ని చిల్లీస్, ఫైన్లీ స్లైస్ చిల్లీస్. వీటి వల్ల ఏమవుతుందంటే ఆయిల్ మంచి స్మెల్ వస్తుందండి. ఈ ఆయిల్ స్మెల్ గివ్స్ యూ, దిస్ ఈజ్ వాట్ మేక్స్ ది ఫ్రైడ్ రైస్ ఆర్ నూడిల్ ఎనీథింగ్ మీరు ఏం చేసుకున్నా కూడా ఇట్ మేక్స్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ మనం వేసుకునేది ఆనియన్స్. నెక్స్ట్ ఏం వేస్తున్నానంటారా, నెక్స్ట్ సన్నగా తరిగిన క్యారెట్. మీకు క్యారెట్ ఇంత సన్నగా తరుక్కునే టైం లేదండి మాకు అయ్యో అంటే అస్సలు బాధపడకండి. కొద్దిగా పెద్దగా తరిగేసి ఉడికే ముక్కలు వేస్తాను. నెక్స్ట్ ఆ ఉడికే ముక్కలు దాంట్లో పడేయండి. ఇవన్నీ ముందు రోజు చేసుకోండి, పొద్దున్నే చేసుకోవాలంటే పెద్ద పని. నెక్స్ట్ మనము ఇవన్నీ, ఇది క్యారెట్, బీన్స్, బటానీ ఇవన్నీ ఉడకబెట్టుకునే, కొంచెం స్వీట్ కార్న్ ఇవన్నీ నేను ముందు రోజు రాత్రి ఉడకబెట్టుకున్నాను. మీరు కూడా అంతే ముందు రోజు రాత్రి ఉడకబెట్టుకోండి, ఇలాంటి ప్లాన్ చేసుకున్న రోజు. అప్పటికప్పుడు అంటే బోల్డ్ టైం ఏం పట్టదు, కోసుకోవడానికి టైం పడుతుంది, ఉడకడానికి టైం కాదు పట్టేది, కోసుకోవడానికి టైం పడుతుంది. మీకు ఏ సాస్ ఉన్నా లేకపోయినా ఈ సోయా సాస్ మాత్రం మర్చిపోకండి. ఇదే ఆ దానికి టేస్ట్ ఇచ్చేదే ఇది. మిగతా సాసులు అన్నీ లేకపోయినా పర్వాలేదు, మిగతా ఏ సాస్ లేకపోయినా నడుస్తుంది, కానీ సోయా సాస్ లేకుండా మాత్రం నడవదు. సో మీకు ఈ రంగు ఇలా నల్లగా ఉండడం ఇష్టం లేదు అనుకుంటే ఇది ఆనియన్స్లో వేసేయండి. నెక్స్ట్ దీంట్లో ఏం వేస్తున్నాం, నెక్స్ట్ దీంట్లో నేను కొద్దిగా చిల్లీ సాస్ వేస్తున్నాను అండ్ కొంచెం టమాటో సాస్ వేస్తున్నాను. ఇది టమాటో సాస్ అనేది మీకు నచ్చకపోతే వదిలేయచ్చు. వెనిగర్ బదులు నేను టమాటో సాస్ వేస్తున్నాను. టమాటో సాస్ వేయకపోతే మాత్రం వెనిగర్ వేసుకోండి తప్పకుండా, పులుపు కావాలి కదా. సో కొద్దిగా వెనిగర్ వేసుకోండి టమాటో సాస్ బదులు. దీంట్లో నేను చక్కగా 1 కప్పు కుక్డ్ రైస్, ఈ పాయింట్లో నేను కొద్దిగా ఉల్లి పరికేస్తున్నాను, ఉంటే వేయండి లేకపోతే లేదు.
ఉల్లిపరక మనం కొత్తిమీర ఎండ్లో వేసుకున్నట్టు చైనీస్ వాటికి ఉల్లిపరక ఎండ్లో వేసుకుంటారు. సో ఆ గ్రీన్ కలర్ యాడ్ అవుతుంది, చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు దాకా ఉప్పే లేదు అసలు, సాసులో ఉన్న ఉప్పుతో మేనేజ్ చేస్తున్నా. కొద్దిగా మిరియాల పొడి వేయాలనిపిస్తుంది నాకు, కొంచెం మిరియాల పొడి, కారం కావాలనిపిస్తుంది అందుకని మిరియాల పొడి వేస్తున్నాను. ఉప్పు, మిరియాల పొడి ఇంతో కలిపేస్తే నా బ్యూటిఫుల్ చైనీస్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. దీంట్లో నాన్ వెజిటేరియన్స్కి ఎవరైతే ఎగ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇందాక కొట్టిన ఎగ్ పీసెస్ని కలుపుకోండి. ఇక ఇంకో 2 ఎగ్స్ కావాలంటే ఇంకో 2 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా కాన్జర్వేటివ్గా వేసాను. నేను ఇది బంద్ చేశానండి, ఇది రెడీ. సో మనం దీన్ని ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేద్దాం. ఇది చాలా బాగుందండి. దిస్ ఈజ్ ఆల్సో ఐఎమ్ టేస్టింగ్ ఆఫ్టర్ an hour. ఐఎమ్ నాట్ టేస్టింగ్ ఇట్ హాట్ ఫ్రమ్ ది ప్యాన్. ఇందులో కూడా అస్సలు టేస్ట్ ఏమీ తగ్గలేదు. ఇంకా కారం, ఉప్పు మనం వేసిన టేస్ట్లన్నీ బాగా నోటికి తెలుస్తున్నాయి. దిస్ ఈజ్ అ వెరీ నైస్ రెసిపీ, ఎస్పెషలీ చలికాలాల్లో, వర్షాకాలాల్లో ఎప్పుడైతే మనకి అన్నం చప్పబడిపోతుంది, అస్సలు తినబుద్ధి కాదు అన్నప్పుడు ఈ రెసిపీ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి, నాకు కమెంట్స్ పెట్టండి తర్వాత. ఈ రెసిపీ మీకు నచ్చుంటే ట్రై చేసి నాకు కమెంట్స్ పంపండి. అండ్ నిజంగా అన్నీ బాగుంటే మీరు లైక్ చేసి షేర్ చేయండి. మీరు నా ఛానల్కి కొత్త అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోదు. బాయ్ బాయ్. నేను మీ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ.